ఆరోపణ ఆప్కి అదాలత్లో ప్రముఖ స్టార్ ఓం పూరి గారి మీద తర్వాత ఆరోపణ ఈయన పర్సనల్ లైఫ్ మీద ఒక మచ్చ పడిందనే చెప్పాలి. నాయనో నేను వెళ్ళిపోతాను. ఈయన చూస్తుంటే పెట్టేలా ఎక్కడికి పారిపోతున్నారు? రండి రండి. మీరంతా ఏమనుకున్నారు? భయపడ్డానా? మీరు ధైర్యం తెచ్చుకోవడానికి అలా వెళ్ళిపోయారు అనుకున్నాను. ఓంపురి గారు, మీ పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం. మీ ఆటోబయోగ్రఫీ నా దగ్గరుంది. అది మీ ఆవిడ రాశారు. ఏ భార్య రాసింది? మీ రెండో భార్య అయిన నందితా సి పూరి గారే ఈ బుక్ని రాశారు. మీరు 250 సినిమాలు నటించారు, 35 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఒకరిని గోకర్ అనే పుకారు అసలు ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పటి వరకు ఏ హీరోని కూడా మీ గురించి అలా చెప్పలేదు. దీనికోసం మీరు బాధపడతారా, సంతోషపడతారా? ఇది సంతోషకరమైన వార్తే. కానీ మీ భార్య మీ గురించి ఏం రాశారంటే, మీ 14వ ఏటప్పుడు మీకు 55 ఏళ్లు ఉన్న ఒక పని మనిషితో అఫైర్ ఉండింది, అవునా కదా? ఒక్క నిమిషం. మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఇది 14 ఏళ్ల వయసున్న కుర్రాడి తప్ప లేక 55 ఏళ్ల ఆవిడ తప్ప చెప్పండి. సరే, ఆవిడ రాసిన ఇంకొక విషయం ఏంటంటే, మీ వయసు 37-38 ఉన్నప్పుడు మీకన్నా తక్కువ వయసున్న ఒక పనమ్మాయితో అఫైర్ పెట్టుకున్నారు. వయసు తక్కువ అంటే 5 ఏళ్ళు తక్కువ వయసా? న్యాయం బాగుందండి. చూడండి, మొదటి విషయం ఏంటంటే ఆమె నాకు పని మనిషి కాదు. మా నాన్నకి 80 సంవత్సరాల వయసు. అందుకని ఆయన్ని చూసుకోవడానికి. ఇంకా నాకు 3 అన్నయ్య కొడుకులు. అయితే మా అన్నయ్య తక్కువ చదువుకున్నారు, 8th క్లాస్ పాస్ అయ్యాడు. అప్పుడు పంజాబ్లో టెర్రరిజం ఎంతో పీక్ దశలో ఉంది. అందుకని అన్నయ్య పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాం. ఒకడేమో 5, ఒకడేమో 7, ఇంకొకడు 9. నేనేమో షూటింగ్కి బయటికి వెళ్తుండేవాణ్ణి. ఒక్కోసారి 10 రోజులుంటాను, ఒక్కోసారి 15 రోజులు. అందువల్ల ఆమె మా ఇంటికి కేర్ టేకర్. అందుకని ఆవిడతో నాకు సంబంధం ఉంది. నాకేమో పెళ్లి కూడా కాలేదు. పెళ్లి జరుగుంటే మీరు అడల్టరీ అని కూడా చెప్పచ్చు. మరి ఇదేలా అడల్టరీ అవుతుంది? చెప్పండి సార్. లేదు, మీరు అదంతా చెప్పేది సరే, న్యాయమా? కానీ 37 వయసున్న వాళ్ళకి ఎలాంటి అసలు ఉండమంటారా? తర్వాత దాన్ని బట్టి ఇదంతా చూస్తే ఓకేనే పూరి సార్, ఇంకా కానీ నేను డివోర్సీ. లేదు, నాకిందులో ఎలాంటి ప్రాబ్లమూ లేదు. అది తర్వాత మరి ఎందుకనండి ఆరోపణ చేస్తున్నా? ఆరోపణ ఏంటంటే, ఈ విషయాలని ఈ బుక్లో రాయాల్సిన అవసరం ఏం వచ్చిందా అని అడుగుతున్నాను. దీన్ని మీరు తన దగ్గరికి వెళ్ళి అడగండి. తనని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. చూడండి, మీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక లైఫ్. నాకేమనిపించిందంటే, మీ ఆటోబయోగ్రఫీ గనక బయటకు వచ్చిందంటే యువకులకి ఒక ఊపు వస్తుంది, ఉత్సాహంగా ఉంటారు, ఎన్నో విషయాలు నేర్చుకుంటారు కూడా. సార్, విషయం ఏంటంటే నేను నా జీవితాన్ని తలుచుకుని గర్వపడతాను. నా జీవితంలో ఏ విషయానికైనా కూడా నేనైతే ఎవరినీ కించపరచలేదు. ఒకవేళ 1-2 సార్లు అలాంటిది ఏదన్నా జరిగితే అందుకు నేను మనస్ఫూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇంకా తప్పు చేయని మనిషంటూ ఉండడు. అలా చేయకపోతే అతను దేవుడవుతాడు. ఇక రెండవ విషయం ఏంటంటే, ఈ బుక్కు నా జీవితం. అదేంటంటే అందులో ఏ విధమైన విషయాలు ఉన్నాయో ఈ బుక్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క లైబ్రరీలో ఉంటుంది. ఇంకా నా బాల్యాన్ని మీరు అదేంటంటే చాలా చాలా గ్రేట్, లెజెండ్ వారు, జీనియస్ చార్లీ చాప్లిన్ బాల్యం చదివితే గనుక ఆయన తల్లి పిచ్చిదైపోయింది, నా తల్లి కూడా పిచ్చిదయింది. తను మెంటల్ హాస్పిటల్లో ఉంది.
ఆయన పేదరికం అనుభవించాడు, నేను పేదరికం అనుభవించాను. మాకు సంబంధించి అన్ని విషయాలు ఇద్దరము ఒకటే. ఈ పుస్తకం ఆ లెవెల్కి వెళ్ళింది అంట. ఇంకా ఉంటుంది. ఎందుకంటే ఇంకొక బుక్ వస్తుంది. ఆ పుస్తకంలో ఏదీ దాచకుండా అలాగే రాస్తాను. కాని రాసే పద్ధతి అనేది ఒకటుంటుంది. అది ఒక విషయాన్ని మీరెంతో రూడ్గా కూడా చేయొచ్చు. ఇంకా దాన్ని మీరు గ్రేస్ఫుల్గా కూడా మార్చచ్చు. కానీ మీరు ఈ విషయం ఒప్పుకుంటారా? మీకు కూడా మీ జీవితంలో తప్పులనేవి జరిగాయని? ఆ తప్పులు తలుచుకుని మీరు బాధపడుతున్నారు. అవును, ఖచ్చితంగా. ఖచ్చితంగా. అదేంటంటే నా యొక్క మొదటి ప్రేమ ఆ అమ్మాయి అంటాను. నేనే విధంగా డిలే చేశానో అది నాకు కొంత సమయం కావాలి, ఇంకొంత కావాలి అనగా ఆ అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సార్, నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు చూస్తున్నట్లయితే షారుఖ్ ఖాన్ ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఉన్నారు. 50 సంవత్సరాలు అయినా కానీ ఇలాంటి సినిమాలే నటిస్తూ ఉన్నారు. మీకెప్పుడు ఆలోచన రాలేదా సార్ అదే మీకు సినిమాల్లో 6 ప్యాక్తో పనిచేయాలని? ఈ ప్యాక్ ఉంది కదా, అది చాలా విధాలుగా ఉంటుంది. కొంత బయట కనబడుతుంది, కొంత లోపల కనబడుతుంది. సో నాకంతా లోపలుంది, వెళ్ళి చూడు. ఓల్డ్ అంతా ప్యాక్ ఉంది. నువ్వు 6 ప్యాక్ గురించి మాట్లాడుతున్నావు, నా దగ్గర 10-15 ప్యాక్ ఉంది ఇక్కడ. అది ఇలా లోపలుంది. కానీ నేను ఒక విషయం విన్నాను, నిజమో కాదో చెప్పండి. మీరు ఇప్పుడు మల్లికా షరావత్ గారితో ఒక సినిమా చేస్తున్నారట? చూడండి, ఈ లాయర్ గారిని నేను జెంటిల్మెన్ అని అనుకున్నాను, కానీ చాలా ప్రమాదకరమైన వారే. సరే చెప్పండి, అందులో ఏమన్నా సమస్య ఉందా మీకు? మల్లికా షరావత్ గారు చెప్పండి. ఏమన్నారంటే ఓం పూరి గారిని కిస్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండింది అని. ఎందుకు? ఈ విషయం మీరు ఆవిడనే అడగాలి, ఆవిడతోనే కదా సినిమా చేస్తున్నారు. అది కాదు, ఆవిడ మీతో కానీ ఈ విషయం లేదు చెప్పిందా? లేదు, ఇది న్యూస్ పేపర్లో వచ్చింది. నేను ఆవిడకి ఆహ్వాన పత్రిక ఇస్తాను. మల్లిక, నేను నిన్ను స్వాగతిస్తున్నాను. ఆవిడ ఎప్పుడు వచ్చినా, ఆవిడ నాకెప్పుడు కిస్ పెట్టినా నేను స్నానం చేసి రెడీగా ఉంటాను.